ఎందుకంటే దేవుడు అపవాదిని పాతాళములో బంధించే కాలం ఉంటుంది. ఇది నాలో చాలా మంది అయ్యా మారు మనసు పొందు, ప్రభు హృదయం ఇవ్వు, పాపం విడిచిపెట్టు, బాప్తిస్మం తీసుకోమంటే ఇంకా కొంచెం ఆగండి, ఇంకా కొంచెం ఆగండి, ఇంకా టైం ఉంది. ఏంది టైం? సరే మరి ఎక్కడ పోతా? ఆ పందులు ఉన్నాయి ప్రభా, పందులు గుంపాడు మేస్తా ఉంది. ఆ పందులు 200 పందులంట. ఎంతమంది? నా మాట కూడా అక్కడ 2000 పందులు. 13వ వచనంలో చివరి మాటలో 2000 సంఖ్య గల మంద. 13వ వచనము 3వ లైన్లో 2000 పందుల్లోకి వెళ్ళగలిగిన దెయ్యాలు ఒక్కళ్ళు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ సాతానుడు వారి కోరిక ఏంటంటే, మేము వీళ్ళలో ఉన్నాం. ఎవరిలో ఉన్నాం? ఈ మనిషిలో ఉన్నాం. మరి నేను పందుల్లో కూడా ఉండగలం. ఎక్కడ ఉండగలం? సాతానుడికి మనిషి ఎంతో పంది అంట. మానవుడికి ఎంత విలువిస్తాడో సాతానుడు, చెప్పండి, పందికి కూడా అంతే విలువ. వారికి ఏం తెలుసా? వాడు మానవుల్లో ఉంటే ఆ మానవుని పందిలాగా చేస్తాడు వాడు. ఎవరు? పంది లాంటి జీవితం. పందికి మరి అసహ్యమైన జీవితం, బురదలో బొలినట్టుగా పాపములో పొల్లించేవాడు. క్రీడా అందుకని పాట ఉంది, పంది వలె పొర్లిన నన్ను, పాపములు పొల్లినవాడు. పాపములు పొల్లుతున్నారు, జీవిస్తున్నారు. అలాగే చేసింది ఎవరు? సాతాను. మనంటాడు, ఈ వ్యక్తిని పంది వలె తిప్పావు, ఇప్పుడు వీడిని విడుదలిస్తున్నావా? సరే, పందులో పంపించు. ప్రియుడా, నీ జీవితంలో సాతాను చేత నువ్వు బంధించబడి ఉంటే పంది లాంటి ఆత్మీయ అసహ్యమైన నీచకరమైన జీవితంలో ఉంటాను. అయితే యేసు ప్రభుకి మానవుడు చాలా విలువైన వాడు. మానవుడు ఆ ఊళ్ళో ఉన్న మనుషులకి పందులు విలువైన వాడు, వీడు విలువ కాదు. ఏమి? ఆ పందుల్లో పోయిన తర్వాత ఆ పందులన్నీ సముద్రంలో పడి చచ్చినాయి. ఆ ఊరోళ్ళు వచ్చారు, అయ్యా నువ్వు వెళ్ళిపో. ఎక్కడి నుండి? ఏమి? మా పందులు చనిపోయినాయి. అమ్మా వేణు, అయ్యా నువ్వు ఉంటే మాకు మేలు అన్నారా వాళ్ళు? గమనించుకో, సాతానుకు మనుషులు విమోచించబడే విషయం లేదు. సొంత ప్రజలకు నీవు రక్షించబడటం, విమోచించబడటం, విడుదల పొందడం ఇష్టం లేదు. అయితే నిన్ను విలువగా లెక్కగట్టేవాడు ఎవరు? యేసు ప్రభు. 2000 పందులు నాశనమైన పర్వాలేదు, ఒక ఆత్మ రక్షించబడితే, ఒక ఆత్మ విడుదల పొందితే ఆమె లేపండి. చక్కగా ఆనుకుని నిద్రపోతున్నా. లే ఊరికే కూర్చోబాక, అక్కడ రేపు నుంచి పక్కన కూర్చో, నిద్ర వస్తుంది. 2000 పందులు. కాబట్టి మొట్టమొదట ఏమన్నారు? అందుకొని దేవుని వాక్యంలో మరి చెప్పబడింది, చాలా మంది దేవుడు కుమారుడు అంటారంట. అందుకొని వాక్యం చెప్తుంది, నీవేంది అనేది దెయ్యములే దేవుని నమ్ముతున్నాయి. అర్థమవుతుందా? అయినా వాళ్ళ జీవితాలు మారవు. ఇది నాలో చాలా మంది మందిరానికి వస్తారు, చర్చికి వస్తారు, వాక్యం వింటారు, దేవుడా దేవుడా అని పాటలు పాడతారు. అయితే ఏం మార్తలే, జీవితాలు మార్తలే, దేవుని శక్తి క్రియ చేయటం లేదు. కనుక సర్వోన్నతిని కుమారుడు అనబడును. మొదట తండ్రి అయిన దేవుని చేత, రెండవది సాతాను చేత, మూడవది ఆ దినాలలో ఉన్న మానవులు ఆయన్ని చూచి
అన్నారు, నీవు దేవుని కుమారుడవు అని ప్రకటించాడు. చదవండి ఆ మాట. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మానవులు అన్నారు, దేవుని కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 49వ వచనంలో నతనయే కలిసి చదువుతా. నతనయే, బోధకుడా నీవు దేవుని కుమారుడు. అదేమా, నీవు దేవుని కుమారుడు. మొదటిసారి నతనయేలును ఫిలిప్పు యేసు ప్రభువును తీసుకొచ్చారు. కాబట్టి ఆ దినాలలో మానవులు తమ నోటి ద్వారా బహిరంగంగా చెప్తున్నారు, యేసు నీవు దేవుని. పేతురు కూడా అదే మాట పలికాడు. చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి 16:16. అందరూ కలిసి చూద్దాం. దీని బాయ్ 16:16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవని దేవుని కుమారుడవైన దేవుని కుమారుడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు. ప్రభు అన్నాడు, ఇది మనుషుల వల్ల నీకు బయలుపరచలేదు, దేవుని ప్రత్యక్షత. అనగా ఆయన సర్వోన్నతుడైన సర్వోన్నతుని కుమారుడు అని అనబడతాడు. అర్థమైనా? అనబడ్డా ఎవరి చేత? మొదటిది పరలోకం నుంచి స్వరం, తండ్రిని దేవుడు చెప్పాడు. రెండవది సాతానుడు, అపవిత్రాత్మలు కేకలు వేస్తున్నాయి. ఏమని? సర్వోన్నతుని కుమారుడు. మూడవది మానవుడు. మరి మానవులు దేని ద్వారా మాట అనగలుగుతున్నారు? తండ్రి ప్రత్యక్షత. చదువు ఆ మాట కూడా. మత్తయి 16లో పేతురు నీవు ఈ మాట అన్నా. 17వ వచనంలో నీవు ధన్యుడు, ఎందుకంటే పరలోకమున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. కాబట్టి పరలోకమందున్న తండ్రి బయలుపరిచాడు. ఏమని? సర్వోన్నతుడైన దేవుని. ఈనాడు ఈ మాట చెప్పాలా ప్రతి ఒక్కటి? ఏమని చెప్పాలా? యేసు దేవుని కుమారుడు అని విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయం అని విశ్వసిస్తే వానికి నిత్య జీవం ఉంది. లేఖనాలు చెప్తున్నాయి. అమ్మా ఇందా చెప్పాను నేను. మొదటి ఎవరున్నారు అన్నమాట? నతనయేలు. రెండెవరెవరున్నారు? పేతురు. 3 మార్త అన్నది స్త్రీ. చదువున్న మాట కూడా. మత్తయి యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 20వ వచనంలో ఆమె అందరు కలిసి, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని నేను నమ్ముతున్నా. అమ్మా చెప్పండి. మరి నతనయేలు ఆ మాట అన్నాడు, పేతురు ఆ మాట అన్నాడు, ఒక స్త్రీ అన్నాడు మాట. అర్థమైందా? ఇదేంటిది? ప్రత్యక్షత. దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షత. నీ జీవితంలో ఎప్పుడు ఆ మాట అన్నా? ఏమని? యేసు దేవుని కుమారుడు. లేఖనాలు చెప్తున్నాయి. అందుకు ఇవి రాయబడి అని చెప్పబడుతుంది. చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. అందరం కలిసి యేసు 31 క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు
ఇవి రాయబడింది. అమ్మా, ఆయన సర్వోన్నతుని కుమారుడని అనబడతాడు. ఎవరి చేత? నమ్మిన వారు, ప్రజలు, కువైట్ లో ఉన్నవారు, కువైట్ లో ఉన్న ప్రజలందరూ, వారు ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా వారి నోట పలకాల. ఏమని? క్రిస్మస్. మరీతో చెప్పాడు, నువ్వు కుమారుడు అంటావు, యేసుని పేరు పెడతావు, ఆయన గొప్పవాడవుతాడు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడవుతాడు. ఈనాడు క్రిస్మస్ సందర్భంగా ఈ మాట పలకాల ప్రతి ఒక్కడు. ఏమని? ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నోట చెప్పక ముందు హృదయమందు విశ్వసించాలి. ఇది నీ ప్రత్యక్షతగా ఉండాలా. అర్థమైందమ్మా? తర్వాత చివరిగా ఒక మాట చెప్పలేదు, ముగిస్తాను. ఈ రెండింటిని కలిపితే, ఏ రెండింటిని? ఈ దినము మనం నేర్చుకున్న 2 ప్రణాళికలు, భవిష్యత్ ప్రణాళికలు. మొత్తం ఎన్ని ప్రణాళికలు? 7 ప్రణాళికలు. దాంట్లో మొదటి ప్రణాళిక ఏంది? వెరీ గుడ్, నీవు గర్భము ధరించి. రెండవ ప్రణాళిక ఏంది? ఆయనకు యేసు అని పేరు పెట్టు. మూడవ ప్రణాళిక ఏంది? ఆయన గొప్పవాడగను. నాలుగవ ప్రణాళిక ఏంది? కొద్దిమంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ నేను చెప్తున్నానంటే ఆయన గొప్పవాడయ్యాడు. దేవుని వాక్యం చెప్తుంది, తండ్రి అయిన దేవుడు ఆయన చెప్పిన మాటలను నెరవేర్చేదానికి అంటున్నాడు, ఆయన హెచ్చించబడ్డాడు. చదువున్న మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఫిలిప్పీయులు అందుచేత 9వ అధ్యాయం అందరూ కలిసి, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లు, ప్రతి వాని నాలుక మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును హెచ్చించాడు. అమ్మా, ఇప్పుడు ఆయన గొప్పవాడు అనబడును, హెచ్చించబడ్డాడు. ఏందా హెచ్చు? దేవుడు డిక్టేట్ చేస్తున్నాడు. ఏమని? ప్రతి వాని మోకాళ్ళు, ప్రతి వాని నాలుక. ఇంకో మాట ఉంది, ప్రతి వాని నేత్ర. చూడమాట ప్రకటన 1వ అధ్యాయంలో, ప్రకటన 1వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయంలో 7వ వచనంలో, ఇదిగో అందరం కలిసి, ఆయన మేఘాల నుండి వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను. 3 మాటలు. ప్రతివాని మోకాలు, ప్రతివాని నేత్ర, ప్రతివాని నాలుక, ప్రతివాని నేత్ర అనగా, ఇప్పుడు ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏంటంటే ఆయనను చూడాలా. ప్రతి నేత్రము ఆయన్ని చూడాలా. రెండవది, చూచిన ప్రతి వాడు మోకాలు ఆయన నామమున వంగాల. వంగిన వాడు తన నాలుగుతో ఒప్పుకోవాలా. కంటితో చూడాలా, మోకాల మీదకి రావాలా, నోటితో. అందువల్ల ప్రతి వాడు, ఒకవేళ బ్రతికిన దినాలలో ఈ పని జరగలేదనుకోండి,
బ్రతికిన దినాల్లో, ఈ దినాల్లో చాలా మంది ఆయనను అంగీకరించిన వారు ఉన్నారు, ఒప్పుకొనిన వారు ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు. అయితే ఒకనాడు వీరందరూ ఆయనను చూచి మోకాళ్ళ మీదకి వస్తారు, ఆయన చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. ఏం చేస్తారు? అప్పుడు ఆయన యేసు ప్రభు ఎందుకు కొట్టుకుంటారు? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఈనాడు ఏ మానవుడైతే బైబిల్ ప్రకారము మరి ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట, యూదులు. మరి ప్రతి వాడు చూస్తాడు, మనము చూస్తాం. యోహాను అంటాడు, మనం ఆయన్ని చూస్తాం. మనం ఎవరు? మనం ఒకనాడు చూడక నమ్మిన వారు. మనం ఎవరు? మనం ఇప్పుడు ఆయన చూడలేదు మనం, అయితే నమ్మినా. యేసు ప్రభువు అన్నాడు తోమాతోటి, ఏమని? నీవు చూసి నమ్మినా నువ్వు ధన్యుడు కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. అమ్మా నేను ధన్యులను. మరియతో ప్రభు అన్నాడు, మరియా నీవు ధన్యురాలు. ఈనాడు నీవు ధన్యురాలు కావాలి, మీరు ధన్యులు కావాలి. ఎలాగవుతారు? చూడక ఆయన నమ్మాల. చూడక నమ్మటం అంటే విశ్వాసం అని ఆత్మీయ నేత్రము ద్వారా నమ్మటం. అర్థమైందా? కాబట్టి ఆ నేత్రము, అదృశ్య విశ్వాసం అనేది అదృశ్యమైనవి, ఉన్నవని చూపించేవి, నిరీక్షించబడి వాటికి నిజస్వరూపం అని కాదు, మనోనేత్రం అది. అర్థమైందా? దేవుడు ఉన్నాడు, శరీరధారి యేసు ప్రభువు. ఆయన ఈ లోకంలో గొప్పవాడైనాడు, దేవుడి కుమారుడు అనిపించబడ్డాడు, శిలువలో ప్రాణం పెట్టాడు, పెట్టి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు, మరలా వస్తాడు, నేను ఆయన చూస్తాను. అర్థమైనా? ఏ నిరీక్షణ కలిగిన వారమాయ మన హృదయములో క్రిస్మస్ సంతోషం ఉండాలి. ఏ సంతోషం? నేను ఆయన్ని చూస్తాను. ఆనాడు వాళ్ళు చూచారు. ఎవరు చూచారు? జ్ఞానులు చూచారు. నేను వాక్యం చెప్తుంది, ఆ జ్ఞానం ఆ ఇంటిలోనికి వచ్చి ఆయనను చూచారు. గొల్లలు, కాపరులు వచ్చి ఆయన చూచారు. నేను ఒక దినం అదృశ్యుడైన దేవుని విశ్వాసం అనే నేత్రం ద్వారా చూచాను. కనుక 3 జరగాలమ్మా. ప్రతి నేత్రము ఆయన చూడాలా, ప్రతి మోకాలు ఆయన నామములో వంగాల, ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవాలి. దీనివల్ల ఎవరికి? ఆ నామమునకు ఘనత. దేవుడన్నాడు, ఏ నామములే ఆ నామమునే నేను చూచామన్న. పేతురు అన్నాడు. ఇప్పుడు యేసు అన్నాడు, తండ్రిని దేవుడు అంటున్నాడు, ఏమని? అందుచేత. చదువు మళ్ళా మాట. ఫిలిప్పీ 2వ అధ్యాయం. అందుచేత. ఎందుచేత? ఎందుకు ఆ ఘనత? చదవండి 2వ అధ్యాయంలో 2:9. అందుచేత. చూరు మాట, చూరు మాట. అందుచేత ఏమన్నాడు ఆయన? చివరి 11 చివరిలో అధికముగా ఆయనను అధికముగా హెచ్చించి. అందుచేత. ఎందుచేత? అందుచేత హెచ్చించాలి. ఎందుచేత? చదవండి. తన్ను తాను 8 చివరిలో తగ్గించుకున్నాడు గనుక. అమ్మాయ, నీవు హెచ్చించబడాలి. హెచ్చించబడాలంటే అందుచేత. ఎందుచేత? తగ్గించుకున్న చేత. కాబట్టి తగ్గించుకున్న వారమాయ ప్రభు పాదముల ఎదుకొచ్చి, మోకాళ్ళ మీదకి వచ్చి, కరలెత్తి నీ 4 తొక్క. ప్రభా, నువ్వు చెప్పా
ప్రతివాని నేత్రమన్నా, ప్రతివాని మోకాలన్నా, ప్రతివాని ఒకనాడు చూస్తా. దానికి ముందు విశ్వాసముతో మోకాళ్ళ మీదకి రావాలి. అర్థమైందా? ఏమని ఒప్పుకోవాలా? యేసు దేవుని కుమారుడు. రెండు ప్రణాళికలు నేర్చుకున్నాం ఈ దినం మనం. ఆయన గొప్పవాడైన ఎలాగా మనం చూచాం అమ్మా. రెండవది, ఆయన సర్వోన్నతుని. దేవుని స్తోత్రం. ఈనాడు ప్రపంచంలో అధిక జనాభా యేసు దేవుని కుమారుడు కనుక ఈ రెండు మాటలు బట్టి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకాళ్ళ మీదకి రండి. రాగలిగిన వారు అలాగే ఉండండి. ఒక క్షణం, ఒక నిమిషం, క్షణం కాదు, మోకాళ్ళ మీద తెలియపరచబడిన వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు దూత దేవుని చేత పంపబడిన వాడాయి కన్యైన మరియకు వచ్చి తెలియపరిచిన విషయాలలో 7 భవిష్యత్ ప్రణాళికలలో నిన్నటి దినము 2 చూచారు. నీవు గర్భవతి వాయి కుమారుని కనింది. రెండవది, ఆయన యేసు అని పేరు పెట్టబడింది. మూడవది, ఆయన గొప్పవాడైన ఆయన జ్ఞానముతో కూడిన పరలోక మర్మాలను అధికారముతో బోధించడం వలన ఆశ్చర్యపోయినారు ప్రజలు. ఈయన ఎవరు? రెండవది, ఆయన చేసిన సూచక్రియల వలన ఈయన ఎవరు? మూడవది, అద్భుతాల వలన ఈయన వంటి వాడు లేడు. ఎవరైనా లోకం పుట్టింది వదులుకొని మరి ఇది చేయగలిగినా అన్నాడు పుట్టుకుంటూ వాడు లేడు ఆయనంటూ వాడు. అంతేకాదు ఆయన గొప్పవాడైనాడు. మృతుల్లో నుండి మనుషులు లేపాడు, చనిపోయిన వారు లేపాడు. అంతేకాదు ఆయన సృష్టిలో ఉన్న మరి పరిస్థితులను గద్దించగలిగాడు. తుఫానును గద్దించాడు, గాలిని గద్దించాడు. శిష్యులు అన్నాడు, ఈయనెవడో గొప్పతనాన్ని అలాగా వారు చెప్పగలిగారు. ప్రియుడా, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. పరలోకం నుంచి స్వరం, ఈయన నా ప్రియ కుమారుని ఆయనే చెప్పాడు. రెండవది, దురాత్మలు తమ నోట బిగ్గరగా చెప్పారు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మూడవది, మానవులు చెప్పారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు. పురుషులు చెప్పారు, స్త్రీలు చెప్పారు. ఈనాడు లేఖనాలు చెప్తున్నాయి, ఇవి రాయబడిని ఏమని, ఎందుకు విశ్వసించలాగున ఆయన దేవుని కుమారుడని విశ్వసించాలని, జీవం పొందాలని, తెచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఈనాడు ప్రజలందరూ ఈ క్రిస్మస్ దినాలలో దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు, నేను ఆయన విశ్వాసంతో చూచాను, మోకరిస్తున్నాను, నా నాలుగు తొప్పుకుంటున్నాను. ఎవరైతే అట్టి విశ్వాసము తగ్గింపు కలిగి, అట్టి
మాటలు పలకటమే కాదు, బయట బహిరంగంగా చెప్పేదానికి ఇష్టపడుతున్నారు. ఈ రెండు ప్రణాళికలు, ఆయన గొప్పతనం, ఆయన దేవుడి కుమారుడు నీ జీవితంలో ముద్రించుకోండి. అప్పుడు అందుచేత ఆయనను అధికముగా హెచ్చించి, దేవుడు నిన్ను కూడా అధికముగా హెచ్చిస్తాడు. అందుచేతంటే తగ్గించుకోవటం ద్వారా ఇట్టి హెచ్చింపు, ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకో, అంగీకరించు. తీర్మానం చేసుకుంటావా? అంగీకరిస్తావా? అలాగ అంగీకరిస్తే నీ చేయి చూపించు. నేను అంగీకరిస్తున్నా, నేను విశ్వసిస్తున్నా, నేను తగ్గించుకొని జీవిస్తా, మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఒప్పుకుంటా, నా నాలుగుతో స్తుతిస్తా. ఆయన గొప్పవాడు, ఆయన ఎంత ఘనుడు. అట్టి వారు మీ కుడి చేయి చూపించండి, మీ కొరకై నేను ప్రార్థన చేస్తాను. సహోదరి, 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 సహోదరుడా, 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 సహోదరి, సహోదరి, సహోదరుడా, సహోదరుడా, కళ్ళు మూసుకోండి. ప్రభు నీతో మాట్లాడుంటే వెనక సహోదరుడా, ప్రభు మన హస్తాలు చూస్తున్నాడు. ఇంకెవరైతే అలాంటి ప్రత్యక్షతలోకి రావాలని ఇష్టపడుతున్నారు, దేవుని కుమారుడైన క్రీస్తు అనేది పరలోకమునున్న తండ్రి బయలుపరిచే ప్రత్యక్షని యేసు ప్రభువు మరి పేతురుతో చెప్పాడు. ప్రత్యక్షతలోనికి, ఆత్మ ప్రత్యక్షతలోనికి, వాక్య ప్రత్యక్షతలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రాలు. చేతులు దించండి. మేము మీ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయకముందు ఈ మాటలు నాతో కూడా చెప్పండి. తండ్రి, మీరు పంపిన గబ్రియేలు దూత ద్వారా తెలియపరిచిన ప్రణాళికల కొరకై మీకున్నా. ఆనాడు అది భవిష్యత్ ప్రణాళిక. నీవు గర్భము ధరించి కుమారుని కందు, ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. మీకు స్తోత్రాలు. ఈ దినాన నేను కూడా నా మోకాళ్ళ మీద నా నాలుగుతో ఒప్పుకొనుచున్నాను. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయన నా కొరకై, నా పాపము నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టాడు. నా పాపములను తన రక్తముతో కడిగినాడు. నన్ను విమోచించాడు. నమ్ముచున్నా, ఒప్పుకొనుచున్నా, ప్రకటించుచున్నా. అందుచేత నన్ను నేను తగ్గించుకుంటున్నా. నీ వాగ్దానం నెరవేర్చాలి. నన్ను గర్వపరచాలి, నన్ను కనికరించాలి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను, అలాగే మౌనంగా ఉన్నాను. ప్రేమల పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి 2-3 భవిష్యత్ ప్రణాళికలను మేము ధ్యానించగలిగాము.
మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు. ఆ వర్తమానాన్ని మీరు స్వీకరించిన, అంగీకరించిన, చేతులెత్తి ప్రమాణం చేశారు. చేతులెత్తిన వారిని మీరు బలపరచాలి, వారిని మీరు దీవించాలి. మిమ్మల్ని మీరు వారికి ఇంకను మీ ఆత్మ ద్వారా బయలుపరచుకోండి. వారి విశ్వాసమును కనపరచాలి. వారి చెప్పిన మాటలను బట్టి వారి తీర్మానముతో ఎత్తిన కుడి చేతిని మీరు పట్టుకోండి. వారిని నడిపించాలి. ఆత్మీయంగా పాప క్షమాపణలకు తీసుకురావటం, బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చటం, దేవుని బిడ్డలతో కలిసి సహవాసమును మిమ్మల్ని గణపరచడం సహాయం చేయండి. ఇంతవరకు ఈ 2వ మీటింగ్లో మీరు మాతో ఉన్నారు, సహాయపడినారు. మీకు స్తోత్రాలు. మరి మిగిలిన సమయం ప్రేమ విందు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ ప్రేమను రుచించువారుగా చేయండి. రేపటి దినము కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రయత్నాలు వినండి, తర్వాత ఆశీర్వాదం తీసుకుంటాం.